డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆధ్యాత్మిక పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు, సంక్రాంతి ఈ పండుగ ఎంత విశిష్టంగా చేసుకుంటామో అందరికీ తెలిసిందే. మరి సంక్రాంతి పండుగలో ముందు అందరూ ఇంట్లో చేసుకునేది భోగి. అసలు భోగి ప్రాముఖ్యత ఏమిటి మా ప్రేక్షకుల కోసం? మకర సంక్రాంతి ముందు రోజు దాన్ని భోగి అంటారు. అంటే మకర సంక్రమణ పుణ్యకాలం అనే దాన్ని మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతికి వెనుక రోజు అంటే భోగి తర్వాత మకర సంక్రాంతి తర్వాత కనుమ ముక్కనుమ అనేవి 4 రోజుల పండగ అని అంటారు వాస్తవంగా. అయితే భోగి రోజున సంక్రమణం కంటే ముందు రోజు దాన్ని భోగి అంటారు మనం. అంటే భోగి తర్వాత మనకు సంక్రాంతి అనేది వస్తుంది. అంటే భోగము అని అర్థం. అంటే భోగి యొక్క విశిష్టత పురాణ ఇతిహాసాల్లో 3 రకాలుగా చెప్పబడింది. ఆ 3 రకాల్లో చెప్పబడిన విషయంలో మొట్టమొదటి విషయం భోగి యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ భోగి. ఏమిటి? భోగి పండ్లు పోసుకోవటం, బొమ్మల కొలువు పెట్టుకోవటం, భోగి రోజున ఆధ్యాత్మిక పరంగా ఉండటం. అసలు భోగి అనే దానిలో ఆ రోజున ప్రత్యేకంగా కొన్ని విషయాలు 3 విషయాలు అనేవి మనకి శాస్త్రాధారంగా చెప్పబడ్డాయి. ఈ 3 విషయాల్లో శాస్త్రాధారంగా చెప్పిన విషయాల్లో ముందు ముఖ్యంగా మనం చూస్తే గోదాదేవి యొక్క ప్రాధాన్యత 1, 2 నరనారాయణుడి యొక్క ప్రాధాన్యత, అలానే సూర్యుడి యొక్క ప్రాధాన్యత. సూర్యుడి యొక్క ప్రాధాన్యతను మనం చూస్తే ఫస్ట్గా అర్కఫలము అంటారు రేగిపండుని. అర్కఫలము అని రేగిపండుని అంటారు. ఆ రోజున చిన్నపిల్లలకి మనకి భోగి పండ్లు పోస్తారు. అంటే భోగి పండ్లు పోసేటప్పుడు మరి చిన్నపిల్లలకి భోగి పండ్లు అనేది ఎందుకు పోస్తారు? ఒక కారణం. అంటే పెద్దవాళ్ళు ఎందుకు పోసుకోరు, చిన్నపిల్లలు ఎందుకు పోసుకోరు అనేది ప్రేక్షకుల యొక్క సందేహం కూడా చాలామందికి ఉంటుంది. అర్కఫలాన్ని ఎప్పుడూ కూడా మకర సంక్రమణం అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశంతో మకర సంక్రమణ పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఏర్పడుతుంది. దానికంటే 1 రోజు ముందు వచ్చేదే భోగి. అంటే భోగమైంది అని అర్థం. ఇక్కడ ఎవరికి భోగము అంటే ఆదిశేషుడికి భోగము. అంటే ఆదిశేషుడు తన పడగంతా కూడా విప్పి మహావిష్ణువుకి పాన్పుగా ఉంటాడు. అంటే ఆ రోజున అది భోగం ఎవరికి అంటే ఆదిశేషుడికి. ఆయనే అనంతుడు, ఆదిశేషుడు అంటాం మనం. ఇక్కడ భోగి పండ్ల యొక్క ప్రాధాన్యతలో మనం ముందుగా వెళితే ఈ అర్కఫలాన్ని సూర్యుడు ఎలా ఉంటాడు? ఎరుపు రంగులో ఉంటాడు. రేగిపండు కూడా ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు రంగులో ఉండటము, సూర్యుడు గుండ్రంగా ఉంటాడు. గ్రహాలకి రారాజు సూర్యుడు. ఆ సూర్యభగవానుని ముత్తైదువులందరూ కూడా చక్కగా వచ్చి భోగి రోజున మరి చిన్న పిల్లలకి రేగి పండ్లు పోస్తారు. ఏమిటి? అది సూర్యుడి యొక్క ప్రతిబింబంగా ఉంటుంది, సూర్యుడి యొక్క ఆకారంలో ఉంటుంది, సూర్యుడి యొక్క రంగులో ఉంటుంది, సూర్యుడు లాగానే గుండ్రంగా ఉంటుంది. అదే ప్రతిబింబం గల అర్కఫలాన్ని ముత్తైదువులందరూ కూడా వచ్చి పిల్లలకి రేగి పండ్లు పోస్తారు. ఏమిటి? అక్కడ రేగి పండ్లు పోసేటప్పుడు కూడా ఆదిత్య హృదయాన్ని చదువుతారు. అంటే ఆదిత్య హృదయంలో ఉన్న విశిష్టత అనేది చాలా ప్రాముఖ్యమైంది. అంటే ఆదిత్య హృదయాన్ని చదవటం వల్ల ఏదైతే అగస్త్య మహర్షి ద్వారా వచ్చిన ఆదిత్య హృదయాల్లో ఎంతో శక్తివంతమైంది ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయాన్ని చదువుతూ పిల్లలకి భోగి పండ్లు పోస్తూ ఉంటారు. అంటే సూర్యభగవానుడు యొక్క మేధాశక్తి, సూర్యుడు ద్వారా వచ్చే జ్యోతిష్శాస్త్రం ప్రకారంగా వచ్చే ఆరోగ్యము, ఇవన్నీ కూడా లభించాలని ముత్తైదులందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చదువుతూ ఉంటారు. ఈ ఆదిత్య హృదయం చదవటం వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము కలుగుతాయని అర్థం. అంటే పూర్వకాలంలో చాలా చోట్ల కూడా అష్టసాముద్రికం చూసేటప్పుడు మాకు సూర్యరేఖ ఉందా, సన్లైన్ ఉందా అని అడిగేవాళ్ళు. అంటే అదృష్టపు రేఖ అని అర్థం. అంటే వృత్తిరీత్యా అదృష్టపు రేఖ, అలానే ఆయురారోగ్యాలు. అంటే ఆరోగ్యమే మహాభాగ్యమని శాస్త్రం చెప్పబడింది. ఈ ఆరోగ్యం బాగుండాలి అంటే ఏమిటి? మనకు ఖచ్చితంగా సూర్యభగవానుడి యొక్క అనుకూలత ఉండాలి.
సూర్యుడి యొక్క అనుకూలత ఉందనుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ధనం సంపాదిస్తాడు, వృత్తిరీత్యా ముందుకు వెళ్ళగలుగుతాడు. అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం. అందువల్ల సూర్యుడి యొక్క అనుకూలత ఉండాలి, సూర్యభగవానుడి యొక్క అనుగ్రహత ఉండాలి. ఆదిత్య హృదయాన్ని ఏదైతే రేగుపండ్లు పోసేటప్పుడు ఈ ముత్తైదులు పఠించి నీళ్లల్లో వేసి ఈ భోగి పండ్లు పోయటము, అలా వెయ్యటం వల్ల కూడా ఎలా ఉంటుందనంటే సూర్యుడి యొక్క అనుకూలతను సాధించటానికి భోగి పండ్లు పోస్తారు. మరి ఈ ఈ సూర్యుడి యొక్క అనుకూలతను సాధించడానికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యం కలగటానికి సూర్యభగవానుడు మన ప్రతీకని ఈ అర్కఫలాన్ని మనం పోయటం వల్ల మంచిది. అలానే ఈ భోగి అప్పుడు కూడా ఏదైతే ఈ పుష్యమాస కాలంలో అజీర్ణ వ్యాధి తొలగిపోవటానికి రేగి పండ్ల యొక్క పచ్చడి, అలానే గుమ్మడికాయ వడియాలతో పాటు రేగి పండ్ల వడియాలు కూడా ఉంటాయి. అవి కూడా తినటం వల్ల ఏంటంటే అజీర్ణ వ్యాధులు, ఎందుకంటే చలికాలంలో ఏదైతే అజీర్ణ వ్యాధులు రావటము అంటే జీర్ణం లేకపోవటం వల్ల కూడా ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని గతకాలంలో పాతకాలంలో మహర్షులు చెప్పింది. అంటే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రేగి పండ్ల పచ్చడి, వడియాలు ఇలాంటివన్నీ కూడా తినాలి. తినటం వల్ల మంచి జరుగుతుంది. అలానే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. ఆదిత్య హృదయాన్ని పఠించాలి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది దేవతలకి, దక్షిణాయన పుణ్యకాలం అనేది పితృదేవతలకి అని చెప్పారు. అందువల్ల భోగి రోజున చక్కగా తలస్నానం చేసి శరీరానికి కూడా నువ్వుల పిండితోటి మర్దనం చేసుకుంటారు. అలా నువ్వులు తినటం, ఎందుకంటే మకర రాశికి అధిపతి శని కాబట్టి ఏదైతే నువ్వులు తినటం, నువ్వులు, బెల్లము, పెరుగు ఇలాంటివన్నీ కూడా తింటూ ఉంటారు. అంటే నువ్వుల ఉండలు కూడా తింటుంటారు. అలానే ఆ రోజుల్లో మనకి అరిసెలతో పాటు అరిసెల్లో కూడా నువ్వులు వేస్తారు. కారణం ఏంటంటే అజీర్తి తొలగిపోవడానికి, జీర్ణం కావడానికి ఈ భోగి రోజున కూడా ఇలాంటివన్నీ కూడా సంక్రమణ కాలంలో తినటం వల్ల ఆయురారోగ్యాలు, ఏదైతే శరీర ధర్మాన్ని కాపాడటానికి మన ప్రాచీన మహర్షులు ఎంతో గొప్పగా ముందుగానే చెప్పారు ఈ విషయాలన్నీ కూడా. ఆ రోజున చక్కగా తలస్నానం చేసి మరి భోగి రోజున భోగి పండ్లు, బొమ్మల కొలువులు పెట్టుకోవడం వల్ల చాలా మంచి సుఫలితాలు జరుగుతాయని శాస్త్రంలో చెప్పబడిందమ్మా. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. భోగి పండుగ గురించి, భోగి ఎందుకు పళ్ళు వేస్తారు అనే విశిష్టత, దాని గురించి, సూర్యుడి విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అమ్మా.